20 కుక్కలను పిస్టల్తో కాల్చి చంపిండ్రట. మహబూబ్ నగర్ జిల్లా పొన్నకల్లో అర్ధరాత్రి దారుణానికి తెగబడ్డ 4 దుండగులు తీవ్ర భయాందోళనకు గురైన గ్రామస్తులు షూటింగ్ ప్రాక్టీస్ కోసమే కాల్చి ఉంటారనే అనుమానాలట. గ్రామంలో అక్కడక్కడ పడి ఉన్న కుక్కల డెడ్ బాడీలట. 20 కుక్కలను చంపిరట. మన దగ్గరనే మహబూబ్ నగర్లో. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గురువారం అర్ధరాత్రి కారులో వచ్చిన 4 గుర్తు తెలియని దుండగులు గల్లీ గల్లీ తిరుగుతూ 20 కుక్కలను పిస్టల్తో కాల్చి చంపేసిరట. మొత్తం 25 కుక్కలపైన కాల్పులు జరపగా 20 చనిపోయినాయి, మరో 5 గాయపడ్డాయి. గురువారం అర్ధరాత్రి 1:50 దుండగులు సిల్వర్ కలర్ బ్రీజా కారులో గ్రామానికి వచ్చిరట. మొదట సీతారామాలయం వెనుక భాగంలో ఒక ఇంటి వద్ద పడుకున్న కుక్కను పిస్టల్తో కాల్చేసిరట. ఆ తర్వాత వరుసగా 3, 4, 8, 9, 7, 10, 11 వార్డుల్లో కారులోనే తిరుగుతూ కుక్కలను ఉరికిస్తూ కాల్చి చంపేసిరట. రోడ్డుపై పడ్డ బుల్లెట్లను గమనించిన పోలీసులు దుండగులు లోకల్ మేడ్ గన్ను ఉపయోగించినట్టుగా చెప్పారు. పంచాయతీ సెక్రటరీ కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. కుక్కల కళేబరాలకు గ్రామ శివారులో వెటర్నరీ డాక్టర్ రాజేష్ ఖన్నా ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించి అక్కడే జేసీబీతో గుంత తీసి పూడ్చి చేశారు. అర్ధరాత్రి గ్రామమంతా తుపాకుల శబ్దంతో దద్దరిల్లగా ఏం జరుగుతుందో తెలియక గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే హైదరాబాద్కు చెందిన వ్యక్తులు షూటింగ్ ప్రాక్టీస్ కోసమే కాల్చి ఉంటారని కొందరు, కుక్కల బెడద నివారణ కోసం స్థానికులే ఈ పని చేసి ఉంటారని ఇంకొందరు అనుమానిస్తున్నారు. గ్రామంలోకి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కుక్కలను కాల్చేశారని రిటైర్డ్ ఆర్మీ జవాన్ రాజారెడ్డి మీడియాకు తెలిపారు. దుండగులు 2 సార్లు గ్రామంలోకి వచ్చి వెళ్ళినట్లుగా ఆయన చెప్పారు. అయితే వారు వచ్చిన విషయం తమకు ఎందుకు తెలియజేయాలంటూ పోలీసులు రాజారెడ్డిని విచారణ కోసం తీసుకెళ్లారు. ఎందుకు చెప్పలేదని తీసుకుపోయిరట ఆయన. పాపం ఆయన వద్ద ఉన్న లైసెన్స్డ్ గన్ కూడా పట్టుకపోయిరట. అసలు వచ్చింది ఎవరు? ఈ కోణంలో దర్యాప్తు జరుగుతున్నదట.